కోతి మొసలి స్నేహం. ఒకప్పుడు గంగానది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక కోతి నివసించేది. అది రోజూ ఆ చెట్టుమీద ఉన్న తీపి జామలు తిని ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక మొసలి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి దానికి జామలు ఇచ్చింది. మొసలికి అవి చాలా నచ్చాయి. నీవు ఎంత మంచి స్నేహితివి అని అది కోతికి చెప్పింది. అలా కోతి, మొసలి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మొసలి రోజు వచ్చి జామలు తినేది. కోతి తన కథలు చెప్పేది. ఒకరోజు మొసలి తన భార్య దగ్గరకు జామలు తీసుకెళ్ళింది. మొసలి భార్య అవి తిని ఆశ్చర్యపోయింది. ఇంత తీపి జామలు తినే కోతి గుండె ఇంకా తీపిగా ఉంటుందేమో అని అంది. ఆమె ఆశ పెంచుకొని తన భర్తను అడిగింది, ఆ కోతి గుండెను నాకు తీసుకురా, నేను తింటాను. మొసలి మొదట భయపడ్డాడు, కాని భార్య ఒత్తిడి చేయడంతో కోతిని మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు కోతి దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్నేహితా, మా ఇంటికి రా. నా భార్య కూడా నీకు స్నేహితురాలవుతుంది. మంచి మనసున్న కోతి ఒప్పుకుంది. మొసలి తన వెన్నుపైన కోతిని కూర్చోబెట్టుకుని నదిలోకి దూకింది. మధ్యలో వెళ్తూ అది అన్నది, నిజం చెప్పాలి స్నేహితా, నా భార్య నీ గుండె కావాలని కోరింది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. కోతి వెంటనే తెలివిగా స్పందించింది. అయ్యో, నేను నా గుండె చెట్టులో వదిలేసి వచ్చాను. నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్తే నేను నీకు ఇస్తాను. మొసలి నమ్మి మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి ఒక్కసారిగా చెట్టుపైకి ఎగిరి అంది, మూజూడా, ఎవరు తమ గుండెను బయట ఉంచుతారు? నన్ను మోసం చేయాలని చూశావు, కాని నీకు పాఠం నేర్పించాను. నిజమైన స్నేహం లోభం మీద ఉండకూడదు. మొసలి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీతి: నిజమైన స్నేహం స్వార్థం కోసం కాకుండా ప్రేమ, విశ్వాసం మీద ఉండాలి. కష్ట సమయంలో తెలివిగా ఆలోచించడం మన ప్రాణాలను కాపాడుతుంది.